ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గౌతమ్ దీప ఇంటికి వచ్చి దీపకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో దీపకి వార్నింగ్ ఇచ్చి గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మ దీప దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు చెప్పేది నిజమే, వాడు ఎలాంటి వాడో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు నువ్వు చెప్పావు కదా, నీ మాట మీద నమ్మకంతో మేము నిజం అనుకొని వచ్చేసాము. కానీ ఈరోజు పూర్తిగా నాకు అర్థమైంది వాడు ఎటువంటి వాడో చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇకనైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో దీప వాళ్ళ అత్తయ్య దీప దగ్గరికి వచ్చి, వాడికి ఎంత పొగరో చూడు, వార్నింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అంటుంది. అక్కడ ఉన్న దీప మాత్రం వాడు పొగరుతో రాలేడు, వాడు బల్బుతో వచ్చాడు కాబట్టి ఇలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాడి సంగతి నేనేంటో త్వరలో చెప్తాను అని చెప్పేసి అంటుంది. వాడిని ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు బాగా తెలుసు అని చెప్పేసి దీప అంటుంది. అయినా అత్తయ్యను ఆపి ఉండకూడదు, వాడికి కొడితే బుద్ధి వచ్చేది అని చెప్పేసి అత్తయ్య వైపుకు చూసి దీప అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య అయితే, నువ్వు ఇప్పుడు వాడిని కొట్టావే అనుకో, వాడు అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడో తెలుసా, వాడికి తగినట్లుగా వాడు చెప్పుకుంటాడు అని చెప్పేసి అందుకే ఆ పైన వాడి సంగతి ఏంటో మనం త్వరలోనే తేల్చేద్దాము అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న దీప అయితే, సరే అత్తయ్య సంగతి మొత్తం నేను బయటికి తీసుకొస్తాను అత్తయ్య అని మీరైతే ఎలాగో నా తోడు ఉన్నారు కదా అని అంటుంది. ఇంతలో అక్కడ కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం, ఏం ఆలోచిస్తున్నావు దీప, వాడి సంగతి త్వరలోనే తేలుద్దాం అంటుంది.